హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జావా పాఠశాల. ఈరోజు మనము ఈ వీడియోలో జేడికే అంటే ఏమిటి, జేఆర్ఈ అంటే ఏమిటి, జేవిఎం అంటే ఏమిటి అని డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం ఏదైనా ఒక వీడియో చేస్తే మీకు అప్డేట్స్ వస్తాయి. ఈ వీడియోలో మనము ఫస్ట్ జేడికే అంటే ఏమిటో చూద్దాం. జేడికే అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఎవరైనా జావా ప్రోగ్రామ్ని రాసి కంపైల్ చేస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కావాలి. అదే జావా డెవలప్మెంట్ కిట్ జేడికే. జేడికే ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ జేఆర్ఈ ప్లస్ డెవలప్మెంట్ టూల్స్. మీరు ఈ ఇమేజ్లో చూసినట్లయితే ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉన్నది జేడికే అనుకుంటే ఈ జేడికేలో టూ పార్ట్స్ ఉన్నాయి. అదేంది? జిఆర్ఈ ప్లస్ డెవలప్మెంట్ టూల్స్లో ఎగ్జాంపుల్స్ ఏమి? జావా, జావాసి ఎక్సెట్రా. జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్రోల్మెంట్. దాన్ని జేడికే అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ జిఆర్ఈ ప్లస్ డెవలప్మెంట్ టూల్స్. మనం జావా ఇన్స్టాల్ చేసుకుంటే మన సిస్టంలో ఈ జేడికే అనేది మనం ఫిజికల్గా చూడొచ్చు. జేడికే అంటే మనము ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ జిఆర్ఈ ప్లస్ డెవలప్మెంట్ టూల్స్ అని చెప్పుకున్నాం కదా. అది మన సిస్టంలో ఫిజికల్గా ఎక్కడ ఉంటుంది, ఏ ప్లేస్లో ఉంటుంది మనము చూద్దాం. సి ఫైల్స్లో ఫైల్స్లో జావా అనే ఫోల్డర్, ఈ జావా అనే ఫోల్డర్లో ఇది జేడికే. ఇక్కడ జేడికే 1.8 అని ఉంది. అంటే నా సిస్టంలో జేడికే 1.8 వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ జేడికే 1.8 ఉంటుంది. మీ సిస్టంలో ఏ వర్షన్ ఆఫ్ జావా ఇన్స్టాల్ చేసుకుంటే ఆ రిలేటెడ్ ఫోల్డర్ జేడికే ఐఫన్ ఆ వర్షన్ నేమ్ అనేది ఉంటుంది. జేడికే అనేది మనం చెప్పుకున్నాం కదా, ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ జిఆర్ఈ ప్లస్ డెవలప్మెంట్ టూల్స్ అనేది. ఇక్కడ మనకు జేడికే ఉంది. ఈ జేడికేని ఓపెన్ చేస్తే ఇక్కడ జిఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్రోల్మెంట్. డెవలప్మెంట్ టూల్స్ అనేది బిన్ ఫోల్డర్లో ఉంటుంది. మన ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము? జావా అనుకున్నాం. ఈ జావా సి అనేది ఈ బిన్ ఫోల్డర్లో ఉంటుంది. ఏదైనా మనకు ఒక జావా ప్రోగ్రామ్ని రాస్తే దాన్ని జావా కంపైలర్తో కంపైల్ చేస్తాం కదా, ఆ టూలే ఈ జావా సి. ఇప్పుడు జేడికే అంటే ఏమో తెలుసుకున్నాం. ఇప్పుడు జేఆర్ఈ అంటే ఏమిటో డీటెయిల్గా తెలుసుకుందాం. జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్రోల్మెంట్. ఈ ఇమేజ్లో మీ బ్లూ లైన్లో హైలైట్ చేసిన ఈ జేఆర్ఈ చూస్తే జేఆర్ఈలో ఏముంది? జేవిఎం ప్లస్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ అదర్ ఫైల్స్. జేఆర్ఈ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ జేవిఎం ప్లస్ రన్ టైమ్ ఆర్ సపోర్టింగ్ లైబ్రరీస్. ఒక జావా అప్లికేషన్ రాసిండే దాన్ని మనం క్లయింట్ మిషన్లో రన్ చేయాలి అనుకుంటే మనకు ఈ జేఆర్ఈ ఒకటి ఉంటే సరిపోతుంది. ఈ జేడికే అవసరం లేదు. ఈ జేడికే అనేది ఎవరికి హెల్ప్ఫుల్ అంటే డెవలపర్కి హెల్ప్ఫుల్. డెవలపరు కోడ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు కాబట్టి డెవలపర్స్కి జేడికే అనేది అవసరం. అదే ఒక డెవలప్ చేసిన అప్లికేషన్ని మన క్లయింట్కి ఇస్తే ఆ క్లయింట్ రన్ చేయాలనుకుంటే జేఆర్ఈ ఒకటి ఉంటే సరిపోతుంది. జేఆర్ని కూడా మనము ఫిజికల్గా చూడొచ్చు. ఇక్కడ జిఆర్ఈ ఉంది కదా, దీన్ని జావా రన్ టైమ్ అంటారు. దీన్ని కూడా మనము ఫిజికల్గా చూడొచ్చు. ఇప్పుడు జేఆర్ఈ అంటే ఏమో తెలుసుకున్నాం. జేవిఎం అంటే తెలుసుకుందాం. జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్. దీన్ని ఫిజికల్గా చూడలేం మనం. ఈ జేవిఎంని మనం ఫిజికల్గా చూడలేం. ఈ జేవిఎం అనేది జేఆర్ఈ లోపల ఉంటుంది. మనం జేడికేని ఇన్స్టాల్ చేసుకున్న, జిఆర్ఈ ఇన్స్టాల్ చేసుకున్న ఇండైరెక్ట్గా మనకు జేవిఎం అనేది ఇన్స్టాల్ చేసుకున్నట్లే. మనం ఒక జావా ప్రోగ్రామ్ రాస్తాం, దాన్ని జావా కంపైలర్తో కంపైల్ చేస్తే డాట్ క్లాస్ ఫైల్ వస్తుంది. ఆ డాట్ క్లాస్ ఫైల్లో ఏముంటుంది? బైట్ కోడ్ ఉంటుంది.
ఆ బైట్ కోడ్ రిలేటెడ్ ఫైల్‌ని జేవీఎంకి ఇస్తే అది బైట్ కోడ్‌ని మిషన్ కోడ్‌గా కన్వర్ట్ చేసి, ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్‌పుట్ అనేది ఇస్తది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.